మొదటిగా ఈ సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఎన్నో వైవిధ్యభరితమైన కథలు కథాంశాలు తెరకెక్కిస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా వస్తూ ఉన్నాయి సినిమాలన్నీ. సో వాట్ ఈజ్ మై నీడ్, నేనేం చేయాలి అని ఆలోచించి అచ్చమైన తెలుగు కథ చెప్దామని నిర్ణయించుకొని ఓనమాలు అనే ఫిలింని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి ఓ యాక్టర్, ఓ హీరో, ఎనీబడి who can live the character, who can do a method acting for the cinema, evaru and we have thought on and again. Once the subject is over, we could have one and only Rajendra Prasad garu. Every frame has come out very well. I hope everybody would enjoy it and bless us. ఎంతో మంది హీరోలు, నిర్మాతలు ఎంతో మంది ఇండస్ట్రీలో దర్శకులకి, రైటర్లకి కొదవ ఉంది. ఆ కొదవ తీర్చడానికి వచ్చిన ఒక ఖచ్చితంగా చెప్పగలను ఒక మంచి ఆణిముత్యం క్రాంతి మాధవ్. చాలా ఇన్నోవేటివ్ పర్సన్, చాలా ఆలోచనలు ఆవేశం ఉన్న వ్యక్తి. ఇదే వేదిక మీద నేను ఒకరోజు ఒక వ్యక్తి గురించి చెప్పాను. అతను తొలి సినిమా అప్పుడు అతనే క్రిష్ చాలా మంచి డైరెక్టర్ అవుతాడు, అతను మా బ్యానర్లో కూడా సినిమా ఏదో రోజు చేస్తాడన్నాను. ఈరోజు క్రిష్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈరోజు అదే విషయం మళ్ళా మాధవ్ గురించి చెప్తున్నాను, క్రాంతి మాధవ్ గురించి. ఒక గొప్ప దర్శకుడు అవుతాడు, అతి త్వరలో మా బ్యానర్లో కూడా ఒక సినిమా చేస్తాడు. ఇక ఎంతోమంది హీరోలు, అందులో కామెడీ నుంచి హీరోలు అవుతారు చాలామంది. కామెడీ హీరో అయ్యి ఆ కామెడీ కాదు, కామెడీలో నుంచి ఏడిపించగలిగిన హీరో ఎవరో ఒక్కడే ఉంటారు. అది మా సోదరుడు రాజేంద్ర సార్. మేమిద్దరం ఒకే ఊరి నుంచి వచ్చాం. మా గర్వకారణం ఒకరిని చూస్తే ఒకరికి. ఆ నలుగురిని మించి 3 రెట్లు గొప్ప హిట్ అవుతుంది ఈ సినిమా. ఈ కథ నాకు తెలుసు. నేను ఒక స్టేజ్లో చాలా టెంప్ట్ అయ్యాను, ఇది నేనే తీస్తే బాగుంటుంది. అందులో రాజాతో సినిమా తీయాలని ఎప్పటి నుంచో నాకు చిరకాల కోరిక. ఈ విధంగా తీరుతుందేమో అనుకున్నాను. కాకపోతే అప్పుడు నేను ఒక సినిమా నిర్మాణంలో ఇరుక్కుపోయి చేయటానికి టైం సరిగ్గా ఈ లోపల మాధవ్ అనేది చేయటానికి ఉపక్రమించాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. నా కెరియర్లో మా అన్న అశ్విని దత్ గారు చెప్పినట్టుగా ఒక ఊర్లో ఒక చోట నుంచి, ఇంకా చెప్పాలంటే లాగోల్ దగ్గర నుంచి కూడా, బెజార్ నుంచి బయలుదేరి ఆయన ఒక విధమైన సెన్సేషనల్ ప్రొడ్యూసర్గా, నేను నటుడిగా మీ అందరికీ తెరిచిన పుస్తకాలే. మేము కొత్తగా చెప్పుకునేది ఏమి లేదు. కాకపోతే కామెడీ హీరో, కామెడీని హీరోయిజం చేసినందుకు గాను ఈ దేశంలో మన తెలుగువారు ప్రధానమంత్రి అయితే ఆ ప్రధానమంత్రి గారి యొక్క టేస్ట్ మేరకి నా సినిమాలు చూడడం వల్ల నేను ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ తీసుకోవడం వరకు పెరిగినా అక్కడ ఆగిపోకుండా మనం ఏం చేయాలి అనే ప్రహసనంలో ఇందాక సోదరుడు ఒక అందమైన మాట అన్నాడు. మిగతా ఇండస్ట్రియల్ సంగతి నాకు తెలియదు, కానీ తెలుగు సినిమాలో మాత్రం మహామహులు అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇలాంటి పెద్దవాళ్ళందరి గురించి ఆలోచించినప్పుడు గుండమ్మ కథలు ఇలాంటి వాటితోనే స్టార్ట్ అయ్యారు. అలా స్టార్ట్ అయినప్పుడు మహానటులు ముందు కామెడీ హీరోలుగా స్టార్ట్ అయ్యారు మనకు తెలుగులో. నిజంగా ఇవాళకి కూడా చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, నేను ఒక రామారావు గారు కానీ ఒక నాగేశ్వరరావు గారు కానీ బిగినింగ్లో కామెడీ హీరోస్ నిజంగానే వీళ్ళు ఇంత గొప్పగా తర్వాత కంటిన్యూ తర్వాత కాలాన్ని బట్టి, పాత్రలను బట్టి, వాళ్ళ వయసుల్ని బట్టి కూడా, క్యారెక్టర్లను బట్టి కూడా అసలు ఎంతెంత గొప్ప సినిమాలు వచ్చినాయి. చివరికి వచ్చేటప్పటికి ఎంత పెద్ద సినిమాలు తీశారు. అలా చేంజ్ ఓవర్ మళ్ళీ ఒక నటుడుకుంటే బాగుండు అనుకుంటే కనుక నిజంగానే మనస్ఫూర్తిగా, అంటే ఆలోచించి అన్నారు, మనస్ఫూర్తిగా అన్నారు నాకు తెలియదు, కానీ అలాంటి చేంజ్ ఓవర్ తీసుకున్న ఒక జీవితమే ఒక రాజేంద్ర ప్రసాద్. రాజా అంటే నేనే అండి, బెజవాడలో. ఆ నలుగురు చిత్రం ద్వారా నాకు అవకాశం దొరికింది. ఆ నలుగురు సినిమా తర్వాత మీ అందరికీ తెలుసు, ఎన్నో క్లిప్పింగ్స్లో ఎన్నో రకాలుగా మీడియాలో మీరందరూ
మీ భిక్ష వల్ల, మీడియా భిక్ష వల్ల ఒక వారం తర్వాత దాని షేప్ మారిపోయి 100 రోజుల వరకు, 100 సంవత్సరాలు ఉంటుంది ఆ సినిమా, 100 రోజుల వరకు ఆగకుండా ఆడడానికి కారణం మాత్రం నా మీడియాయే కారణం. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నిలబెట్టారు, మీరు చూసి మీరు పక్క వాళ్ళు చూపించి నిలబెట్టారు. అలాగా ఆ సినిమా చూశాక ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ నలుగురు సినిమా బాగా మెచ్యూర్డు, లేకపోతే బాగా పెద్ద పెద్ద డబ్బులు పెట్టి సినిమాలు తీసి టెన్షన్లు పడి ఇట్లాంటి వాళ్ళు చూస్తారు ఆ సినిమా అనుకున్నాను. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఆ సినిమాను చూశారు. అందులో ప్రాణం ఉంది. ఆ సినిమా తర్వాత నాకు ఒక పచ్చి క్వశ్చన్ వచ్చింది. 2004 ఆ సినిమా, ఇవాళ 2012. 2004 తర్వాత నన్ను ఎంతమంది అడిగారు, సందర్భం కాకపోయినా కూడా మా అన్నయ్య అడిగారు, రాజా మనం కూడా ఒక అట్లాంటి మంచి సినిమా తీయాలి కమిటెడ్గా. నిజంగా సినిమా ఇండస్ట్రీలో అందుకే ఇంతకాలం ఉన్నారేమో నిర్మాతలుగా, అంత కమిటెడ్గా ఎన్నిసార్లు అడిగారు నన్ను. చాలాసార్లు మనం అట్లాంటి మంచి సినిమా తీయాలి అనే ఒక అద్భుతమైన మాట. రామానాయుడు గారు అన్నారు 100 రోజులు స్టేజ్ మీద, ఒక నాయన నాకు 100 సినిమాలు తీసిన పేరు ఒక్క సినిమాతో కొట్టావు. ఇవన్నీ కూడా బ్లెస్సింగ్స్ అయితే నాకు మాత్రం ఆ సంవత్సరం 2004 నుంచి ఒకటే ప్రశ్న అందరూ కూడా, మీరు మళ్ళీ అలాంటి మంచి సినిమా ఎప్పుడు చేస్తారు? ఇంకొక యాంగిల్లో మీ శ్రేయోభిలాష్ చేసిన మళ్ళా ఆ నలుగురులాగా మీరందరూ గుండెల్లో, మీ ఇంట్లో, మీ మనసుల్లో పెట్టుకునే ఒక పాత్ర, ఒక కథ మళ్ళీ ఈ రోజుకి నాకు దొరకటం, ఇవాళ మీ అందరి ముందు సవినయంగా ఆ భగవంతుడి ఆశీస్సులతో మీ అందరి ముందు కూడా ఐ ఫీల్ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ ఎ డైరెక్టర్ కాల్డ్ క్రాంతి మాధవ్. ఐ ఫీల్ ప్రౌడ్. ఈ జనరేషన్లో ఇంత మోడర్న్ అయిపోయింది అనుకున్న కంప్యూటర్స్ జనరేషన్లో కంప్యూటర్స్ నుంచి బయలుదేరి వచ్చిన ఒక క్రాంతి మాధవ్ ఇలాంటి కథ తీసుకుంటాడని మీరెవరూ అనుకోరు, ఆశించరు, ఆశ్చర్యపోతారు. ఎందుకు అనంటే ఈ సినిమా చూశాక మీరు, ఇవాళ నేను ఏం మాట్లాడుతున్నానో మీరు సినిమా చూశాక అర్థమవుతుంది. ఈ సినిమా చూశాక తెలుగువాడనే ప్రతి వాళ్ళకి వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది, వాళ్ళ పుట్టిన ఊరు గుర్తొస్తుంది, వాళ్ళ తల్లి గుర్తొస్తుంది.